జగన్నాథ్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ మన స్టాప్ టిటిడి. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం. మాట్లాడుతున్నా అందుకనే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం ఈరోజు కవర్ చేసింది బేసిక్గా 3 రెప్లికాస్. జగన్నాథ్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ మన స్టాప్ టిటిడి. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం. వావ్. సో ఇది యాన్యువల్ బ్రహ్మోత్సవమా? అచ్చా బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ టిటిడి జూబ్లీ హిల్స్. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. చూస్తున్నారు కదా, స్వామివారిని గజవాహనం మీద ఊరేగిస్తున్నారు మాడవీధుల్లో. గజవాహనం అంటే ఏనుగు వాహనం అని అర్థం. ఏనుగు అంటే తెలుసు కదా, మన ఛానల్ పేరు ఐరావతం. ఏనుగుల రాజు కూడా ఐరావతమే. ఒకవేళ వస్తే ఓకే, లేకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే మొత్తం బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి కదా, నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా. అందుకే ఎవరు లేని ప్లేస్కి వచ్చిన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. అందుకనే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం ఈరోజు కవర్ చేసింది బేసిక్గా 3 రెప్లికాస్. ఓకే, కోల్కతా కాళీమాత, సెకండ్ జగన్నాథ్ టెంపుల్, థర్డ్ టిటిడిలో బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. కాళీమాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి నాకు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ జగన్నాథ్ టెంపుల్లో కూడా లైటింగ్ ఆబ్వియస్గా నేను చెప్పాను కదా, నైట్ టైం వెళ్తే లైటింగ్ ర్యాంప్ ఉంటుంది అట్లనే. ఇంకా నెక్స్ట్ త్రీ టెంపుల్స్ ఏవి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా ఈరోజు ఫ్రీగా వెళ్ళినా ఫ్రీగా దర్శనమైంది. పబ్లిక్ లేరు, మండే కాబట్టి. అండ్ అమ్మపల్లిది ఎగ్దమ్
అమ్మపల్లిది కూడా ఎందుకు నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఈ వాయిస్ వస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే చేస్తున్నా. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే మొత్తం గోవింద 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 తప్ప ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ అమ్మపల్లి ఏంటంటే, బేసిక్గా నాకు ఆ రామాయణం గురించి కొంచెం తెలుసు, ఒక 10-11% తెలుసు. 100% తెలుసు అంటలేను, చాలా తక్కువ తెలుసు నాకు. సో రామాయణంలో ఏంటంటే నాకు తెలీదు ఆ బేసిక్గా అమ్మపల్లి ఏదైతే ఉందో, అమ్మపల్లి హనుమంతుల వారు రాముడు వారిని కలవక ముందు ఆ గుడి అక్కడ సేద తీరారు, రెస్ట్ తీసుకున్నారు, దాన్ని గుడిగా మలిచారని నాకు తెలియదు ఇప్పటిదాకా. సో హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో అయితే లిటరల్గా చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒకవేళ గుడి ఓపెన్ ఉంటే వెళ్ళి అక్కడ జస్ట్ కూర్చొని ఉండాలనిపిస్తుంది, అంత పీస్ఫుల్గా అనిపించింది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో మాత్రం. సో ఇది సక్సెస్ఫుల్ వ్లాగ్. టైం 8:15 అయింది. సో బేసిక్గా మార్నింగ్ 7కి స్టార్ట్ అయినా అనుకుంటా, 7 గుర్తుకులేదు, 7కి స్టార్ట్ అయినా అనుకుంటా. 7 to 8 13 అవర్స్లో 6 టెంపుల్స్ని కవర్ చేసేసినాం. అండ్ మోర్ ఓవర్ మీరు అడగొచ్చు, ఎందుకు ఈరోజు ఇన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నావు, ఏంటి అసలు ఎందుకు కవర్ చేస్తున్నావు, ఇన్ని టెంపుల్స్ ఒకటే రోజు ఎందుకు కవర్ చేస్తున్నావు అని. ఈ 6 టెంపుల్స్ వీడియోస్ నేను ఎడిట్ చేయడానికి నాకు ఒక 3 days 4 days పడుతుంది ఆబ్వియస్గా. ఈ 3 days 4 days తర్వాత మీకు ఒక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నా ప్లాన్ ఏంటనేది. సో ఫైనలీ ఈ వీడియోలో చెప్తున్నా, నేను మీ వినోద్ కుమార్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్.